వెల్కమ్ టు పల్లవి టీవీ. మన పక్క రాష్ట్రం కర్ణాటకకు సంబంధించి ఒక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఫస్ట్ ఈ ఫోటో చూడండి. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య. ఈయన కర్ణాటక డిప్యూటీ సీఎం. కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి డీకే శివకుమార్. వీళ్ళిద్దరు ఈ చైర్‌ని చూస్తా ఉన్నారు. మళ్ళెందుకు కర్ణాటకలో సీఎం పోస్ట్ ఖాళీగా ఉందా అంటే లేదు. ప్రస్తుతం సిద్ధరామయ్యనే ఉన్నారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది సోషల్ మీడియాలో. దానికి కారణం ఏంటంటే కర్ణాటకలో కాంగ్రెస్ గవర్నమెంటు కొనసాగుతా ఉన్నది. కాంగ్రెస్ జాతీయ నాయకత్వం కర్ణాటకలో సిద్ధరామయ్యను తప్పించి కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌కు పాలనా పగ్గాలు అప్పగించే అవకాశం ఉంది అని వార్తలొస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి తాజా పరిణామాలు గూడా ఈ వార్తల్ని సమర్థిస్తున్నట్టుగానే, బలోపేతం చేస్తున్నట్టుగానే మనకు కనిపిస్తా ఉన్నాయి. సిద్ధరామయ్య వర్సెస్ డీకే శివకుమార్ ఇప్పటి నుంచి కొనసాగుతలేదు. 2023 అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచే వీళ్ళిద్దరి మధ్యలో కొంత విభేదాలున్నాయి. ఎందుకు విభేదాలున్నాయి అంటే డీకే శివకుమార్‌కు ఎమ్మెల్యేల్లో బలం ఎక్కువ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో తీవ్రంగా కృషి చేసినటువంటి వ్యక్తి డీకే శివకుమార్. డీకే శివకుమార్‌కు ఎందుకు సీఎం పగ్గాలు అప్పగించాలి అనే చర్చ ఎందుకు మొదలైంది అంటే సిద్ధరామయ్య పైన రాష్ట్ర కర్ణాటక సీఎం పైన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతా ఉన్నాయి. ఆయన పాలనకు సంబంధించి కావచ్చు, వ్యక్తిగతంగా ఆయనకు సంబంధించి కావచ్చు అనేక ఆరోపణలున్నాయి. అయితే ఈ ఆరోపణలను పక్కకు పెడితే 2023 అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న వైరుధ్యాన్ని విభేదాలను ఒక్కసారి మనం చర్చించుకుందాం. అయితే డీకే శివకుమార్ కర్ణాటకలో అంతా తానై కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చేందుకు కృషి చేశారు. అయితే 224 అసెంబ్లీ స్థానాలున్న కర్ణాటకలో 100 మంది ఎమ్మెల్యేలు డీకే శివకుమార్ వైపే ఉన్నారు. అంటే డీకే శివకుమార్‌కు 100 ఎమ్మెల్యేల మందికి సంబంధించిన బలం ఉన్నది అని చెప్పవచ్చు. అయితే డీకే శివకుమార్‌కే సీఎం పదవి ఇవ్వాలనే చర్చ 2023 కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు జరిగిందో, ఆ సందర్భంలో ఏఐసీసీ కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం చొరవ తీసుకొని సిద్ధరామయ్యకే సీఎం పగ్గాలను అప్పగించడం జరిగింది. అయితే ఆ సందర్భంలో ఒక చర్చ జరిగింది. సిద్ధరామయ్యకు సీఎం పగ్గాలు అప్పచెప్పడంతో పాటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు డిప్యూటీ సీఎం, అట్లాగే కాంగ్రెస్ పార్టీ కర్ణాటక రాష్ట్ర అధ్యక్ష పదవి కూడా కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కే ఇచ్చారు. అంటే సిద్ధరామయ్యకు ముఖ్యమంత్రి పదవి ఉన్నందుకు డీకే శివకుమార్‌కు 2 పదవులు జాతీయ నాయకత్వం కట్టబెట్టిందని చెప్పవచ్చు. అయితే ఆ సందర్భంలోనే ఒక చర్చ జరిగింది. డీకే శివకుమార్‌కు మొత్తం 5 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో 2.5 ఏండ్లు సిద్ధరామయ్యకు, 2.5 ఏండ్లు డీకే శివకుమార్‌కు ఇద్దరికి చెరసగం అన్నట్లుగా ఒక చర్చ జరిగింది. మరి నిజానికైతే ఏఐసీసీ ఈ విషయాన్ని ప్రకటించలేదు గానీ ఒక చర్చ జరిగింది. అంటే 2023 అంటే మనం ఇప్పుడు చెప్పొచ్చు. 2023 మేలో కాంగ్రెస్ గవర్నమెంటు కర్ణాటకలో అధికారంలోకి వస్తే 2024 1 ఇయర్ అయింది. 2025 2 ఇయర్స్ అయింది. అంటే 2 సంవత్సరాల దాదాపు 2 మంత్స్ అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చి. ఇంకొక 4 మంత్స్ గనక అయితే నిజానికి అప్పుడు చర్చ జరిగినట్టుగా 2.5 ఏండ్లు సిద్ధరామయ్య, 2.5 ఏండ్లు డీకే శివకుమార్ ఇద్దరి మధ్యలో చెరసగం అన్నట్లుగా అధికారం పంచుకునే పరిస్థితి వస్తదని అప్పుడు చర్చ జరిగినట్టుగా, ఇప్పుడు ఆ చర్చకు ఇంకొక 2 నెలలు మాత్రమే సమయం ఉన్నట్టు మనకు కనిపిస్తా ఉంది. ఇది గాక కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్యపై తీవ్ర అవినీతి ఆరోపణలున్నాయి. ఎట్లాంటి అవినీతి ఆరోపణలంటే ముడా ఫోర్ట్, మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ. మైసూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ద్వారా సిద్ధరామయ్య అధికార దుర్వినియోగానికి పాల్పడి తన భార్య పార్వతి పేరు మీద 14 రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌ను కేటాయించారు. 14 రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు కేటాయించారు అని అబ్రహం అనే వ్యక్తి గవర్నర్‌కు ఫిర్యాదు చేసిండు. దీని మీద విచారణ చేపట్టాలి. సాక్షాత్తు కర్ణాటక సీఎమే ముడా ఏదైతే మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే దాన్ని వాడుకొని దానిలో అధికార దుర్వినియోగానికి పాల్పడి తన భార్యకు 14 రెసిడెన్షియల్ కాంప్లెక్స్‌లు కేటాయించిండని గవర్నర్ ఫిర్యాదు చేసిండు. గవర్నర్ ఏం చేసిండంటే విచారణకు ఆదేశించిండు దీన్ని. ఒక సీఎం మీద గవర్నరు ఒక అవినీతికి సంబంధించి విచారణకు ఆదేశించడం కర్ణాటకలో అప్పట్లో సంచలనంగా మారింది.
అయితే గవర్నరు దీని మీద విచారణకు ఆదేశించడంపై సిద్ధరామయ్య కర్ణాటక హైకోర్టుకు వెళ్ళాడు. కర్ణాటక హైకోర్టుకు వెళ్ళిండు. హైకోర్టు ఏం చెప్పిందంటే సిద్ధరామయ్య పిటిషన్ను కొట్టేసింది. గవర్నర్ను సమర్థిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. గవర్నర్ చేసింది కరెక్టే. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు విచారణకు ఆదేశించాలనేది గవర్నర్ను సమర్థిస్తూ తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం తీర్పు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ మూడా ఫోర్ట్ అనేది మూడా స్కామ్ అనేది ఈ అవినీతి మరకలు అంటించినట్లయింది సిద్ధరామయ్యకు. దీనికి సంబంధించి అవినీతి మరక ఒకటి మూడా స్కామ్ అయితే మొన్న జరిగిన స్టాంపేడ్ ఐపీఎల్ స్టాంపేడ్ 11 మంది చచ్చిపోయారు. మొన్న ఐపీఎల్ విజయోత్సవ ర్యాలీకి సంబంధించి కర్ణాటక గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం వల్ల 11 మంది క్రికెట్ క్రీడాభిమానులు తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశంలో మొట్టమొదటిసారి ఆ స్థాయిలో స్టాంపేడ్ జరగడం. దానికి నైతిక బాధ్యత వహిస్తూ మాదే తప్పని డీకే శివకుమార్ ఒప్పుకున్నారు. కానీ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పెద్దగా స్పందించిన దాఖలు లేవు. దాని మీద కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నది ఇప్పుడు సిద్ధరామయ్యనే కాబట్టి ఆ వైఫల్యం కూడా సిద్ధరామయ్య ఖాతాలోనే వెళ్తుందని చెప్పవచ్చు. ఇది ఐపీఎల్ స్టాంపేడు. ఇది కాక కర్ణాటకలో సంబంధించి సంక్షేమ పథకాలు కావచ్చు, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ఈ ప్రభుత్వం విఫలమైందని అటు బీజేపీ, కుమారస్వామి నేతృత్వంలో ఉన్న పార్టీ, వీళ్ళు 2 పార్టీలు అధికార పార్టీని నిత్యం దుమ్మెత్తిపోస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. ఇట్లాంటి అనేక అంశాలు సిద్ధరామయ్యపై కొంత వ్యతిరేకతను కర్ణాటక వ్యాప్తంగా ఇట్లాంటి అన్ని అంశాలు కర్ణాటక సీఎం సిద్ధరామయ్యపై వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా ఒక పరిణామం జరిగింది. ఆ పరిణామం ఏంటో ఒకసారి చూద్దాం. ఇది ఢిల్లీలో కర్ణాటక భవన్, అంటే ఢిల్లీలో దేశ రాజధాని ఢిల్లీలో నిర్మించినటువంటి కర్ణాటక భవనం. ఈ కర్ణాటక భవన్ను 9 ఫ్లోర్లు కట్టిరు. 9 ఫ్లోర్లు కట్టిరు. 81 కోట్లతో కడదాం అనుకున్నారు. అయిపోయేసరికి అది 138 కోట్లయింది. 9 ఫ్లోర్లు 138 కోట్లయింది. చాలా పెద్ద బిల్డింగ్ ఇది. మంచిగా దాదాపు 138 కోట్లు ఖర్చు పెట్టారంటే ఆ బిల్డింగ్ ఎట్లుంటుందో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సూట్ రూమ్లతో పాటు జిమ్, ప్యాంట్రీ, ఇట్లాంటి పార్కింగ్, బేస్మెంటు, పార్కింగ్ కోసం ఇట్లాంటి అన్ని అధునాతన సౌకర్యాలతో నిర్మించినటువంటి బిల్డింగు కర్ణాటక భవన్. దాన్ని ఈ సంవత్సరమే ఇనాగ్రేట్ చేయడం జరిగింది. అయితే ఈ బిల్డింగ్లో నిన్న ఒక ఆసక్తికర పరిణామం జరిగింది. ఆ ఆసక్తికర పరిణామం వల్లనే కర్ణాటకలో సీఎం మార్పు చేయబోతున్నారనే వార్తలు బయటకు వచ్చాయి. ఆ పరిణామం ఏంటనేది అంటే మొన్న 2 రోజుల క్రితం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ వీళ్ళిద్దరూ ఢిల్లీ వెళ్ళారు హైకమాండ్తో మాట్లాడడానికి. అటు రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు, అట్లాగే ప్రియాంక వాద్రా ఉన్నారుగా, ప్రియాంక వాద్రాతోని చర్చలు జరిపారు. వాళ్ళతో మాట్లాడిన తర్వాత నిన్న జరిగిన ఆసక్తికర పరిణామం ఏంటంటే ఈ కర్ణాటక భవన్లో 5th ఫ్లోర్లో సీఎం సూట్ ఉంటుంది. సీఎం సూట్ రూమ్ 5th ఫ్లోర్లో సీఎం సూట్ రూమ్ అంటే 5th ఫ్లోర్లో సీఎం కోసం ఒక మంచి సూట్ రూమ్ను బుక్ చేశారు. అంటే బుక్ చేయడం అంటే దాన్ని అలాట్ చేశారు. కర్ణాటక బిల్డింగ్లో సీఎం కోసం 5th ఫ్లోర్లో ఒక సూట్ రూమ్ అలాట్ చేయడం జరిగింది. ఆ సూట్ రూమ్లో నిన్న కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఆ సీఎం కుర్చీలో కూర్చొని అటు పార్టీ ప్రతినిధులు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, పార్టీ ప్రతినిధులు, జర్నలిస్టు వీళ్ళందరితోని సుదీర్ఘంగా సమావేశం నిర్వహించారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. అదే సమయంలో ఈ బిల్డింగ్ పక్కనే కర్ణాటకకు సంబంధించి వీళ్ళకు సీఎంకి సంబంధించిన ఒక బిల్డింగ్ ఉంది. దీని పాత బిల్డింగ్ అది. ఈ బిల్డింగ్ పక్కన డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సీఎం సీట్లో 5th ఫ్లోర్లో సమావేశం నిర్వహిస్తూ ఉంటే ఏదైతే కర్ణాటక భవన్ పక్క బిల్డింగ్ ఏదైతే ఉందో పక్కన దానికి దగ్గరలో ఉన్న బిల్డింగు, ఆ పాత బిల్డింగ్లోనే ఏదైతే సీఎం సిద్ధరామయ్యకు ఈ బిల్డింగ్ కట్టక ముందుకు ఉన్న ఏదైతే ఓల్డ్ బిల్డింగ్ ఉందో ఆ బిల్డింగ్లో సిద్ధరామయ్య ఉంటే కొత్త బిల్డింగ్లో అది కర్ణాటక భవన్లో 5th ఫ్లోర్ సీఎం సీట్లో డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ కూర్చొని మీటింగ్ పెట్టడంపై అంత పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తీవ్ర దుమారం రేగింది. ఆల్రెడీ దాదాపు డీకే శివకుమారే సీఎం కాబోతున్నారు, సిద్ధరామయ్యను సీఎం పోస్ట్ నుంచి దించేయబోతున్నారనే
చర్చ అటు జాతీయ మీడియాలో కావచ్చు, కర్ణాటక మీడియాలో కావచ్చు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీనిపై కొద్దిసేపటి క్రితమే సిద్ధరామయ్య స్పందించారు. కర్ణాటక సీఎం ఎవరు అనే దానికి చర్చలో అర్థం లేదు. ఎందుకంటే ఆ సీటు ఖాళీగా లేదు. కర్ణాటక సీఎం కుర్చీ ఖాళీగా లేదనే విషయాన్ని ఆయన చెప్పారు. ఇవన్నీ అవాస్తవాలు. ఇందులో ఈ వార్తల్లో ఎక్కడ నిజం లేదనేది మాత్రం ఆయన చెప్తా ఉన్నారు. కానీ ఆయన ఎన్ని చెప్పినా గానీ మన పరిస్థితులను గమనిస్తూ వస్తుంటే ఖచ్చితంగా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ సీఎంను మార్చబోతోందని, సీఎంను మార్చడానికి ఈ తాజా పరిణామాలన్నీ సీఎం మార్పుకు అనుకూలంగానే కనిపిస్తున్నట్టుగా మనం చెప్పవచ్చు. ఇది నిన్న కర్ణాటక భవన్‌లో జరిగినటువంటి ఆసక్తికర సన్నివేశం. సీఎం కుర్చీలో డీకే శివకుమార్ కూర్చొని ఒక మీటింగ్ నిర్వహించడం. అదే సమయంలో సీఎంగా ఉన్నటువంటి సిద్ధరామయ్య పక్క బిల్డింగ్‌లో తనకు కేటాయించిన ఓల్డ్ బిల్డింగ్‌లో కూర్చోవడం ఆసక్తికరంగా మారింది. దీనిపై కర్ణాటకలో సీఎం మార్పు ఊహాగానాలకు ఇది బలం చేకూర్చినట్లయింది. నెక్స్ట్ సీఎం సిద్ధరామయ్యనే కాబోతున్నారనేది మనకు అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. చాలామంది నాయకులు అటు కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాహాటంగానే ఇప్పటికి కూడా డీకే శివకుమారే సీఎంగా ఉండాలని వాదించే వాళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపు 224 అసెంబ్లీ స్థానాలు ఉంటే అందులో 100 మంది కూడా ఎమ్మెల్యేల బలం డీకే శివకుమార్కే ఉన్నట్లు మనకు కనిపిస్తూ ఉంది. ఇది కర్ణాటకకు సంబంధించి ఆసక్తికర తాజా రాజకీయ పరిణామాలుగా చెప్పవచ్చు. థ్యాంక్ యూ.